మరో 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారికి కోట్లు పెట్టినా కొనలేని అదృష్ట మార్పులు. మీరు అవునన్నా కాదన్నా 100% ఇలానే జరగబోతూ ఉంది. అసలు మరో 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది. వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కూడా కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మీకు మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. శుభకాలం నడుస్తోంది. మీ రంగాలలో అనుకూల ఫలితాలు, వాతావరణం కూడా కనిపిస్తుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి అవుతుంది. మీ రంగాలలో అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది. ఒక్క వార్త మీకు చాలా మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఈ రాశి వారికి ఏంటి, వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు, వీరికి 100% అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతోంది, మరొక 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి సమయంలో అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతూ ఉంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కోరుకున్న విధంగా వీరు కోరుకున్నటువంటి పనులు అన్నీ కూడా వీరు పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కొంచెం చూసుకున్నట్లయితే కనుక ఆదాయం కంటే ఈ సమయంలో ఖర్చులు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి. గ్రహాల సంచారం కూడా వీరికి కొంతవరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. క్రోధనామ సంవత్సరంలో గురుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడవునా 4థ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మాసం నుండి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు కూడా పొందుతారు. అంతేకాదు సూర్యుడు అర్ధమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనేవి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించిన ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు
అనేవి కూడా ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. ఈ ఏడాదిలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఉన్నతాధికారుల సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగనుంది. మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపు కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు. అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది. ఏదైనా సరే అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు. స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారి సమయంలో జ్యోతిషపరమైన పరిహారాలు కూడా పాటించాలండి. శుభతిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదురు పైన కుంకుమ తిలకం రాయండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గాభిషేకం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి. ప్రతిరోజు కూడా ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి. పకీర్లు, సాధువులు, బైరాగులు వంటి సంచారకులకు, పవిత్ర వ్యక్తులకు, మతపరమైన వ్యక్తులకు కూడా వాటిని ఇవ్వండి. ఎవరి నుండి కూడా ఉచితంగా ఏమీ తీసుకోకండి. ఎవరి నుండి అయినా ఏదైనా తీసుకునే ముందుగా ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.